గోకవరం మండలం భూపతిపాలెం గురుకుల పాఠశాల ఆవరణలో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమానికి జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ హాజరై మొక్కలు నాటి వన మహోత్సవం ప్రారంభించారు. ముందుగా పిల్లలందరితో నాయకులతో వన మహోత్సవం ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం గురుకుల పాఠశాలలోని తరగతి గదులు, హాస్టల్, వంటశాలలు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా వన మహోత్సవం హరిత ఆంధ్రప్రదేశ్ స్థాపన ధ్యేయంగా ఈ కార్యక్రమం తీసుకున్నారని ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. ఏ రోజు ఎక్కడ 150 కొబ్బరి మొక్కలు, 50 రకాల వివిధ పళ్ళ మొక్కలు నాటడం జరుగుతుందని, దీనిపై ఏపీఓ శ్రద్ధ తీసుకుని 5 నెలల కాలం పరిరక్షించాలని కోరగా ఏపీఓ దొరబాబు 2 సంవత్సరాలు ఈ మొక్కల పరిరక్షణ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో తీసుకుంటానని తెలియజేశారు. సాయంత్రం లోపల ఈ మొక్కేసి ఒక సెల్ఫీ తీసి నాకు పెట్టాలి. 1కి 4 సార్లు చూశాను ఎవరెవరు వచ్చారో అందరినీ కూడా నేను రీల్ చేసుకున్నాను. వచ్చిన వాళ్ళందరినీ నన్ను చూడలేదులే, పర్లేదు, నేను వేయకపోయినా అనుకోవద్దు. ఆ మొక్కని వేసినటువంటి మొక్కని నెలకొక్కసారి మళ్ళీ చూపెట్టాలి నాకు, అది బతికిందా లేదా అంటే. ఇది ఒక ఉద్యమం, మీరు నమ్మకండి. ఒక చెట్టు నీ ఇంటి దగ్గర మొలవగలిగింది అంటే అది నీకు ప్రాణ రక్షణ చేసేటటువంటి ఒక ఆక్సిజన్ ఇస్తుంది నీకు. ఒకసారి ఉదాహరణకు మీరు ఒక గదిలో తలుపులన్నీ వేసేసుకుని ఒక అరగంట కూర్చోండి, ఏమవుతుందో మీకు ఊపిరాడదు, ప్రాణం మీదకి వస్తుంది. ఇంకా అరగంట దాటితే బయటకు వస్తే ఆ పరిస్థితి నుంచి నువ్వు బయటపడాలంటే తలుపు తీసుకుని బయటకు వచ్చావు అనుకో, వితిన్ సెకండ్స్ లో మళ్ళీ నీకు ఆ ప్రాణవాయు నీకు అంతది, నువ్వు మళ్ళీ మామూలు మనిషిగా తయారవుతావు. అంటే కనపడనటువంటి ఉపయోగపడేటటువంటి మహాశక్తి ఈ మొక్క. కలుషితం చేయకుండా కాపాడుకోవడానికి శ్రద్ధ వహించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈ వన మహోత్సవాలు అన్నవి మనం కొత్తగా చేసుకునే కార్యక్రమం కాదు. గతంలో కూడా చేసాం, ప్రతి ప్రభుత్వం చేస్తుంది. ఆర్భాటంగా, ఆహ్లాదంగా అందరూ ఒక దిక్కున చేరడం, ఒకరోజు ఆ పండగ చేసేయడం, తప్పట్లు కొట్టేసుకోవడం, ఉపన్యాసాలు చేసేయడం, అక్కడే సంపద పెరిగిపోయినట్టుగా ఆనందించేయడం, మరుసటి రోజు వేసిన మొక్క ఎలాగుందో కూడా చూడకుండా, వెనక్కి తిరిగి చూడకుండా మనం వెళ్ళిపోతాం, అధికారులు వెళ్ళిపోతారు. ఇవాళ వేసినటువంటి ప్రతి మొక్కకి కూడా ఇక్కడ దానికి చుట్టూ కంచి కట్టడానికి ప్రభుత్వం నిధులిస్తుంది. దానికి రోజు అవసరమైతే నీరు పొయ్యడానికి ప్రభుత్వం నిధులిస్తుంది. ఇవన్నిటినీ సక్రమంగా వినియోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఇక్కడ 200 మొక్కలు వేస్తున్నారు. ఈ 200 మొక్కలు మళ్ళీ తిరిగి మనం నెక్స్ట్ ఇయర్ ఇదే టైంకి వస్తే ఇక్కడ పెరిగి పెద్ద కనపడాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇదేదో పిల్లల మీద అప్పచెప్పేసాం కదా, వాళ్ళు చేసేస్తారు కదా అనుకుంటే అయ్యేటటువంటి పని కాదు. ప్రిన్సిపల్ గారు చూడాలనుకుంటే అసలు జరగనటువంటి పని. ఎందుకంటే ఆయనకుండే బాధ్యతలు ఆయనకుంటాయి. ఆయన స్కూల్నే శుభ్రంగా చెబుతున్నాడో చేత్తో లేదో మనం చూడలేదు. చూడని మాట మనం మాట్లాడకూడదు. ఇప్పుడు చూస్తాను, చూసి దాని పరిస్థితి ఎలా ఉందో కూడా పర్యవేక్షిస్తాను. అయితే ఇక్కడ నేను ఏపీఓ గారిని ఒకటే అడుగుతున్నా. ఇవాళ నా చేతుల మీదుగా ఒక మొక్క వేయించారు, 200 మొక్కలు వేయబోతున్నారు. వీటన్నిటికీ కూడా కంపల్సరీ ఎదురు కంప దొరుకుతుంది ఇక్కడ. ఆ ఎదురు కంపను తెచ్చి బడితలేసి గట్టిగా చుట్టూ కూడా వైశాల్యాన్ని కూడా ఎక్కువ తీసుకుని, అటు 2 అడుగులు, ఇటు 2 అడుగులు, ఇటు 2 అడుగులు కూడా తీసుకుని
చక్కగా కంప దానికి దడిగట్టండి.